బ్రో, సో టాలీవుడ్ ఇండస్ట్రీ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. సో సంథింగ్ లైక్ బెనిఫిట్ షోస్, అలాగే టికెట్ హైక్స్ విషయంలో అయితే వాళ్ళు వెళ్ళారనమాట. సో అందులో నాగార్జున గారు కూడా వెళ్ళారు. అయితే కొన్ని నెలల క్రితం హైడ్రా అండ్ కన్వెన్షన్ హాల్ కూల్చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు పెద్ద న్యూస్ అయిందనమాట. బట్ ఇప్పుడైతే నాగార్జున గారు మనసులో ఏం పెట్టుకోకుండా ఆయనతో చాలా హ్యాపీగానే, చాలా నవ్వుతూనే, కూల్గా మాట్లాడినారనమాట. సో దీనిపైన మీ వర్షన్ ఏంటి? అంటే ఇద్దరిలో కింగ్ ఎవరో నన్ను అడిగితే నేను కింగ్ నాగార్జున గారు అని అంటా. ఎందుకంటే ఆయన మధ్య అంత జరిగింది, వాళ్ళిద్దరి మధ్య. అంటే ఆయన ఇన్కన్వెన్షన్ ఏదో అడ్డంగా కట్టేశారు, చెరువుని కబ్జా చేశారని చెప్పి ఈయన హైడ్రా పాలసీ పెట్టి అది తీపిచ్చేయడం వితౌట్ ఇంటిమేషన్ ఇచ్చామని చెప్పి నాగార్జున గారు దాని గురించి కోర్టుకు వెళ్ళడం, దాని గురించి ఇష్యూ పబ్లిక్ న్యూసెన్స్ అవ్వడం. సో కొన్నాళ్ళు వార్తల్లో నిలిచారు. సో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని ఎవరిని చూడకుండా ఖచ్చితంగా ఆయన ఎవరినైనా సరే వెయిట్ వేస్తున్నారు. అల్లు అర్జున్ గారిని లెక్క చేయలేదు, ఈయనని లెక్క చేయలేదు. సో బాలకృష్ణ గారి ఇంటి మీద కూడా ఆల్రెడీ కాంపౌండ్ కొంచెం అది ఆల్రెడీ ఆయన ఇంటిమేట్ చేశారంట, ఖాళీ చేసి వేరే చోట చూడమని. సో దాన్ని కూడా త్వరలోనే అక్కడ కూడా ఎక్స్టెన్షన్ లో అది వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఫిల్మ్ నగర్ దారి అది. సో అది కూడా మరి దాని ప్రిన్సెస్ లోకి సగం వస్తుందని చెప్పి, సో దాన్ని కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మరి ఆయన బాలకృష్ణ గారు అది ఇష్టంగా కట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ అంతా కూడా ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ అందరూ లీడ్ తీసుకుని ఇవాళ వెళ్ళడం జరిగింది. ఆయన మళ్ళీ 10 గంటలకి వస్తానని చెప్పి మీటింగ్ లో కూర్చోబెట్టి వీళ్ళందరినీ గంట వెయిట్ చేయించారంట. సో వీళ్ళందరూ 11కి వచ్చారంట ఆయన. సో మరి అది కరెక్టా కాదా అంటే మరి ఆయనకి ఉండే టైమింగ్ ఆయన బిజీ షెడ్యూల్ ఆయనకు ఉంటుంది కదా. సో పక్క అంటే ఒక పావు గంట ముందు రమ్మంటే సరిపోతుంది, మరీ గంట ముందు వెయిట్ చేయించాల్సిన ఇది అనేది అవసరం లేదనమాట. సో ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు కూడా వచ్చి ఆయనకి రాగానే ముందు నవ్వుతూ సన్మానించారు ఆయన్ని. సో అది ఏమవుతుంది అంటే ఇటు ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు అంటే మేము ఎదవలమా, మీరు గొడవలు పడ్డారు, మీరు కేసులు తీసుకున్నారు, మీరు నవ్వుతా మాట్లాడుకుంటున్నారు, మేము మీకోసం రోడ్డు ఎక్కిన మేము అభిమానులు, ఇప్పుడు ఎక్కిన అభిమానులు అందరూ కూడా ఆ రోజు నాన్న మాటలు అన్నారు, ఎందుకు అట్లా చేసావు, నాగార్జున గారి జోలికి వస్తే బాగోదు, అది ఇది తగలబెట్టేస్తాం అది ఇది అని. సో మరి అంత చేసిన అభిమానులు ఏమంటున్నారంటే మేము ఎదవలమా, ఈరోజు మీరు నవ్వుతా మాట్లాడుకుంటున్నారు అంటే అభిమానులకు విలువ లేదా అనే విధంగా. సో నిజంగానే ఉండదు. ఎందుకంటే అంటే ఏదో జరిగిపోయింది అప్పుడు. సో హైదరాబాద్ వచ్చి కూల్చోడం అంతా జరిగిపోయింది, కానీ ఇప్పుడు దాని వైరాన్ని అలా పెంచుకుంటూ పోతూ ఉంటే లైఫ్లో ఎవరికి అదే అండి. ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారైనా రేవంత్ రెడ్డి గారైనా వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి దాన్ని ఎట్లా రొటేట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ పోతే ఇంకో చోట కట్టుకుంటాడు ఆయన. సో దాని కాంపన్సేషన్ అనేది ఏదో ఒకటి తీసేసినందుకు గాను అది గవర్నమెంట్ ఇప్పిస్తారో లేదా రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఇస్తారో ఆయనకి ఏదో బెనిఫిట్ చేస్తారు. సో ఏంటంటే కేసు అనేది పరువు ప్రెస్టీజియస్ కోసం ఆయన పెట్టుకున్నారు. సో దానికోసం అభిమానులందరూ హీరో గారి కోసం అని రియాక్ట్ అవ్వడం ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఫూల్స్ అయితే అభిమానులే. సో ఖచ్చితంగా నాగార్జున గారు ఆయన బిజీ షెడ్యూల్, ఆయన సంపాదన, ఆయన ఇది ఆయన సర్కిల్ ఆయనకు ఉంటుంది. సో అయినా కూడా ఆయన బిజీ షెడ్యూల్ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ ఇగ్నోర్ చేయరు, కలుస్తారు. సో అలా అని చెప్పి ఫ్యాన్స్ మేము అదవలం అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో కొన్నిసార్లు మాట్లాడాలి, కొన్నిసార్లు మాట్లాడకూడదు. అది నాగార్జున గారికి ఎంతో అనుభవం ఉంది బిజినెస్ లో. సో ఇలాంటిది ఒక రోజు వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు ఖచ్చితంగా. సో ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ మారితే కనుక నాగార్జున గారికి మళ్ళీ బాగుంటుంది. మళ్ళీ ఆయన ఇంకో చోట మంచి వాళ్ళ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి అప్పుడే. సో ఇక్కడ ఈయన చేసే వేలో రేవంత్ రెడ్డి గారు చేసే హైడ్రా అనేది ఒక మంచి పాలసీ. ఆయన చేసేది విజనరీ, అర్థమవుతుందా? అది దాని విజనరీ ఎందుకు చేస్తున్నాడు ఇలా అని మీరు అనుకోవచ్చు. రేపు అనే రోజు హైదరాబాద్ లో చెరువులు అనేవి కనపడతాయి, నీరు అనేది స్టోర్ చేసుకోవచ్చు, నీరు అనేది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంది. సో అది లేకుండా కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది కానీ నీరు తగ్గిపోతుంది. ఫ్యూచర్ ఏం చేస్తుంది మరి? హైడ్రా అంటే అదే, మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడం తప్పు కాదు. ఎక్కడెక్కడ చెరువులోనే మినిమం వదిలేసి మంచి ప్లేస్ లోనే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. చెరువు చుట్టూ చేసుకోండి, నో ప్రాబ్లం. చెరువులా ఉంచండి, అండర్ వాటర్ లో పోవాలి. మీరు చెరువు చుట్టూ కట్టాలంటే మీకు కింద బేస్ రాదు కాబట్టి మీ బాధలు మీ కన్స్ట్రక్షన్ చేసి. సో ఎప్పుడు కూడా మంచి చోటే కట్టుకోండి, తప్పులేదు. కన్స్ట్రక్షన్ అప్పుడు మీరు 40 ఫ్లోర్లు కట్టినా 50 ఫ్లోర్లు కట్టినా హైదరాబాద్ లో పర్మిషన్ ఉంది. బట్ మీరు చెరువుల దగ్గర చేస్తాను అంటే హైదరాబాద్ లో హైడ్రా అనేది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే చెరువుల జోలికి పోవద్దు. ఎందుకంటే మన ప్రకృతిని మనం నాశనం చేసుకోకూడదు. సో తెలంగాణ రాష్ట్ర ప్రకృతి దాంట్లో ఉన్న బిగ్ షాట్స్ అంటే రేవంత్ రెడ్డి గారు అయితే మరి ప్రకృతి గురించే మాట్లాడతారు, రాష్ట్రం గురించి మాట్లాడతారు. సో ఇక్కడ నాగార్జున గారు ఉన్నా, ఇంకెవరన్నా హీరో ఉన్నా, ఎవరన్నా ఇతర అల్లు అర్జున్ గారు ఉన్నా, సో ఏంటంటే ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు సింగిల్ లైన్లో చెప్పేశారు. సో ఇక్కడ ఆయనది తప్పులేదు, ఇక్కడ నాగార్జున గారిది తప్పులేదు. అభిమానులు కొద్దిగా అడ్వాన్స్ అవ్వకుండా, అవతల వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు కామెంట్స్ పెట్టకుండా, ఎవరిని కించపరచకుండా హెల్దీగా మాట్లాడితే బాగుంటుంది.